దేవధర్మం చందమామ కథ. చాలా కాలం క్రితం కాశీరాజుకు పట్టప్రాణియందు ఇద్దరు కొడుకులు కలిగారు. రాజువారికి మహింసానుడని చంద్రకుమారుడని పేర్లు పెట్టాడు. మహింసానుడే బోధిసత్వుడు. చంద్రకుమారుడు పసివాడిగా ఉండగానే పట్టప్రాణి చనిపోయింది. అప్పుడు రాజు మరొక భార్యను పెళ్లాడి ఆమెను పట్టప్రాణిని చేశాడు. ఆమె రాజుకు ప్రేమపాత్రురాలుగాను అనుకూలవతిగాను ఉంటూ కాలక్రమేణా తాను కూడా ఒక పిల్లవాణ్ణి కన్నది. వాడికి సూర్యకుమారుడని పేరు పెట్టారు. రాజు ఈ పుత్రుని చూసి సంతోషించి పట్టప్రాణితో, నీ కొడుక్కు ఏదైనా వరం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు కాదు, నాకు కోరాలనిపించినప్పుడు వరం అడిగి పుచ్చుకుంటాను అన్నది పట్టప్రాణి. కొంతకాలానికి సూర్యకుమారుడు యుక్త వయస్కుడయ్యాడు. అప్పుడు పట్టప్రాణి రాజుతో, నాకు కొడుకు పుట్టినప్పుడు వరం ఇస్తానన్నారు. ఇప్పుడు ఆ మాట చెల్లించి నా కొడుకు రాజ్యం ఇయ్యండి అన్నది. అగ్నిజ్వాలలాగా ప్రకాశించే పెద్ద కొడుకులు ఇద్దరుండగా నీ కొడుకు రాజ్యం ఇవ్వటం నాకు సాధ్యం కాదు అన్నాడు రాజు ఆమె కోరికను తోసిపుచ్చుతూ. పట్టపురాణి తన పెద్ద కొడుకులకు హాని చేయవచ్చునని రాజుకు అనుమానం కలిగింది. ఆయన మహింసాసుణ్ణి చంద్రకుమారుణ్ణి పిలిచి, అబ్బాయిలు, నేను సూర్యకుమారుడు పుట్టిన సమయంలో మీ పినతల్లికి వరం ఇస్తానన్నాను. ఆమె ఇప్పుడు రాజ్యం కోరుతున్నది. నేను ఆమెకు రాజ్యం ఇవ్వదలచలేదు. అయితే స్త్రీ బుద్ధి ప్రళయాంతకమైనది. ఆమె మీకు ఏదైనా కీడు చేయవచ్చు. అందుచేత మీరు వెంటనే అరణ్యాలకు వెళ్ళి నేను కన్ను మూసాక తిరిగి వచ్చి ఈ రాజ్యం ఏలుకోండి అని చెప్పాడు. ఆయన కన్నీరు కారుస్తూ తన ఇద్దరు కొడుకుల తలలో ముద్దు పెట్టుకుని వీడ్కోలు చెప్పాడు. ఇదేమీ సూర్యకుమారుడు ఎరగడు. తన అన్నలు రాజభవనం దిగి ఎక్కడికో ప్రయాణం అవుతూ ఉండడం చూసి అన్నలతో పాటు వెళ్లాలనిపించి తాను కూడా వారితో బయలుదేరాడు. ముగ్గురు అన్నదమ్ములు హిమాలయాల మీదకి వెళ్లారు. బోధిసత్వుడు దారికి ఎడంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని సూర్యకుమారుడితో, బాబు, ఆ కనిపించే కొలనుకు వెళ్ళి స్నానం చేసి దాహం తీర్చుకుని మా ఇద్దరికీ తాగటానికి తామరాకులతో నీరు పట్టుకురా అన్నాడు. ఆ కొలను ఒక జలరాక్షసుడైన యక్షుడిది. కుబేరుడు దాన్ని ఆ జలరాక్షసుడికిచ్చి దేవధర్మం ఎరిగిన వారిని విడిచిపుచ్చమని, అది తెలియని వాళ్ళు ఎవరైనా కొలనులో దిగితే వారిని భక్షించమని, కొలనులోని దిగని వారి జోలికి పోవద్దని చెప్పాడు. అది మొదలు ఆ యక్షుడు కొలంలో దిగిన ప్రతి మనిషిని దేవధర్మం ఏమిటి అని అడిగి చెప్పలేని వారిని భక్షిస్తూ వస్తున్నాడు. అందుచేత సూర్యకుమారుడు కొలంలోకి దిగ్గానే ఆ యక్షుడు అతన్ని, నీకు దేవధర్మం తెలుసునా అని అడిగాడు. ఆ, తెలుసు. దేవధర్మం అంటే సూర్యచంద్రులు అన్నాడు సూర్యకుమారుడు. నీకు దేవధర్మం తెలియదు అని యక్షుడు సూర్యకుమారుని తన నివాసానికి తీసుకుపోయి అక్కడ ఉంచాడు. సూర్యకుమారుడు ఎంతకు రాకపోవడం చూసి బోధిసత్వుడు చంద్రకుమారుణ్ణి కొలనుకు పంపాడు. యక్షుడు అతన్ని కూడా పట్టుకుని దేవధర్మం ఏమిటి అని అడిగాడు. దేవధర్మం అంటే 4 దిశలు అన్నాడు చంద్రకుమారుడు. నీకు దేవధర్మం తెలియదు అని చెప్పి యక్షుడు అతన్ని కూడా తీసుకుపోయి తన నివాసంలో ఉంచాడు. చంద్రకుమారుడు కూడా ఎంతకు రాకపోయేసరికి బోధిసత్వుడు ఏదో విపత్తు సంభవించి ఉంటుందనుకుని తానే స్వయంగా బయలుదేరి కొలనుకు వచ్చాడు. ఇద్దరు మనుషులు కొలంలోకి దిగిన చిహ్నాలు కనిపించాయి, కానీ అందులో నుంచి బయటికి వచ్చిన జాడ కనిపించలేదు. ఇందులో ఎవరో రాక్షసుడున్నాడు కాబోలు అనుకుని బోధిసత్వుడు కత్తి దూసి చేత పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. అతని నీటిలోకి దిగకపోవడం చూసి జలరాక్షసుడైన యక్షుడు ఆటవికుడి రూపంలో అతని ముందుకు వచ్చి, మహాశయ, నీటిలోకి దిగి స్నానం చేసి దప్పికి తీర్చుకోక ఒడ్డున ఎందుకిలా నిలబడున్నారు అని అడిగాడు. ఈ కొలనుకు అధిపతి అయిన యక్షరాక్షసుడు ఈ మనిషి అయి ఉంటాడని బోధిసత్వుడికి అనుమానం కలిగింది. నా తమ్ములను పట్టుకుపోయింది నువ్వేనా అని అతను యక్షుణ్ణి అడిగాడు. అవును, వాళ్ళని పట్టుకుపోయింది నేనే అన్నాడు యక్షుడు. ఎందుకలా చేశావు అని బోధిసత్వుడు అడిగాడు. ఈ కొలంలో దిగేవారు నాకు ఆధీనులవుతారు అన్నాడు యక్షుడు. కొలంలో దిగిన ప్రతివాడు నీకు లోబడవలసిందేనా అని బోధిసత్వుడు అడిగాడు. దేవధర్మం తెలిసిన వాళ్ళు తప్ప అందరూ నా ఆధీనంలో ఉంటారు అన్నాడు యక్షుడు. నీకు దేవధర్మం కావాలంటే నేను చెప్పగలను అన్నాడు బోధిసత్వుడు. అయితే చెప్పు, వింటాను అన్నాడు యక్షుడు. అభిమానము, నిందాభయము, శుభకర్మము, శాంతము గల సత్పురుషుడి ధర్మమే దేవధర్మం అన్నాడు బోధిసత్వుడు. యక్షుడు ఈ మాటకు తృప్తిపడి బోధిసత్వుడికి స్నానము, భోజనము, పానము మొదలైన సత్కారాలు చేసి, నాకు నీ పైన అనుగ్రహం కలిగింది. నీ తమ్ముల్లో ఒకడిని నీకు తిరిగిస్తాను. ఎవరిని తీసుకురమ్మన్నావు అని అడిగాడు. నా చిన్న తమ్ముడిని తీసుకురా అన్నాడు బోధిసత్వుడు. పండితుడా, నీకు దేవధర్మం తెలిసినే కానీ దాన్ని అమలుపరచడం తెలియదు అన్నాడు యక్షుడు. అదే అని బోధిసత్వుడు అడిగాడు.
నీ తమ్ముల్లో పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి అడగటంలో పెద్దవాడికి గౌరవం లేకుండా చేస్తున్నావు అన్నాడు యక్షుడు. యక్షుడా, నేను దేవధర్మాన్ని ఆచరించేవాణ్ణి కనుకనే అలా కోరాను. నా చిన్న తమ్ముడు కారణంగానే నేను అరణ్యాలకు రావడం జరిగింది. ఇతని తల్లి మా తండ్రిని రాజ్యం అడిగింది. మా క్షేమం కోరి మా తండ్రి మమ్మల్ని వనానికి పంపాడు. ఇతను లేకుండా నేను మా దేశానికి పోయి వాణ్ణి ఎవరో యక్షుడు మింగేశాడంటే ఎవరైనా నమ్ముతారా అన్నాడు బోధిసత్వుడు. బేష్, నీకు దేవధర్మం తెలియటమే కాదు అనుభవం కూడాను అని మెచ్చుకుని యక్షుడు చంద్రకుమారుణ్ణి సూర్యకుమార్ని కూడా తీసుకువచ్చి బోధిసత్వుడికిచ్చాడు. కొంతకాలం గడిచాక ముసలిరాజు చనిపోయినట్లు తెలిసింది. బోధిసత్వుడు తన తమ్ముళ్ళిద్దరితోనూ తన దేశానికి తిరిగి వెళ్ళి రాజ్యాభిషేకం చేసుకుని తన తమ్ముడైన చంద్రకుమారుణ్ణి యువరాజుగాను సూర్యకుమారుణ్ణి సేనాధిపతిగాను నియమించి రాజ్యపాలన చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.